నివర్తయత అర్థవత్వం శాస్త్రం అర్థవత్ శాస్త్రం తేషతయా అన్యదుపయుక్తం తత్ సామాన్యాత్ వేదాంతానామపి తథా ఏవ అర్థవత్వం స్యాత్ తత్ చ విధిపరత్వే యథా సర్గాదికామస్య అగ్నిహోత్రాది సాధనం విధీయతే ఏవం అమృతత్వకామస్య బ్రహ్మజ్ఞానం విధీయతే ఇతి ఉక్తం నను ఏహ జిజ్ఞాస్య వైలక్షణ్యం ఉక్తం కర్మకాండే భవ్యో ధర్మః జిజ్ఞాస్యః ఏహ తు భూతం నిత్య నివృత్తం బ్రహ్మ జిజ్ఞాస్యమితి తత్ ధర్మజ్ఞాన ఫలాత్ అనుష్ఠానాపేక్షా విలక్షణం బ్రహ్మజ్ఞానం ఫలం భవితుమర్హతి నా అర్హత్యేవం భవితుం ఆర్య విధి ప్రయుక్తస్య బ్రహ్మణః ప్రతిపాద్యమానత్వాత్ ఆత్మవాహరే ద్రష్టవ్యః ఇది కానీ చెప్పుకోవాలి. జిజ్ఞాస వైలక్షణ్యం ఇది. కాబట్టి ఈ యొక్క బ్రహ్మసూత్ర భాష్యము అంటే చతుసూత్రి 4 సూత్రాలు, దానిలో 4వ సూత్రాన్ని మనం ప్రారంభము చేస్తున్నాము. ఈ 4వ సూత్రాన్ని ప్రారంభం చేసి మనం చెప్పుకుంటున్నాము. ఇక్కడ జేమినీకారులకు ఇక్కడ సమాధానం చెప్పేటప్పుడు మళ్ళా ద్వితీయ వర్ణకంలో మళ్ళా జేమినీకారులు పూర్వపక్షాన్ని మళ్ళా లేవదీశారు. ఆ లేవదీసిన యొక్క పూర్వపక్షం యొక్క ఎలా ఉంది అంటే వేదమంతా కలిపి క్రియాపరంగానే ఉండాలి. అందువల్ల మాకు కూడా ఎక్కడెక్కడ కర్మకాండ విషయాలు ఎక్కడెక్కడ కర్మరహితమైన మాటలు వస్తాయో దానికి కూడా మేము కర్మని బోధిస్తుంటాం, దాని కర్మని అంటిస్తుంటాం. దానిలో ఆ ప్రకారంగా మీరు అర్థం చేసుకోవాలి. ఏదైనా సరే మనిషిని ఒకనొక విషయంలోకి ప్రమోట్ చేయడం, దాన్ని నియుక్తి చేయడం, ఆ తర్వాత ఆయా విషయాల నుండి బయటకు తీసుకురావడం, ఇలాగా ఉండాలి ఏదైనా ఉపదేశాదులు. ఆ రకంగా శాస్త్రము అర్థవంతము అవుతుంది అని చెప్పి స్థేషతయా ఏదో ఉపయుక్తం విధికి శేషంగానే చెప్పాలి. విధికి శేషంగానే చెప్పాలి, కర్మాంగంగానే చెప్పాలి. విధికి శేషం అనే మాట, కర్మాంగం అనే మాట, కర్మ సహితం అనే మాట, అదేవిధంగా కర్త కర్మ ఫల భేదములతో కూడుకొని ఉండాలి అనే మాటలు అన్ని వాడదు అనమాట. అసలు కొంత కూడా కర్మ లేకపోతే, కొంత కూడా ఉపాసనాలు లేకపోతే, విధి నిషేధాలు లేకపోతే, నియమ నిబంధనలు వగైరా ఇలాంటివన్నీ లేకపోతే, ఆదేశించినట్టుగా కర్తృత్వం పెట్టుకొని కర్మని ఆదేశించినట్టుగా లేకపోతే పనికిరాదు, ఆ ఉపదేశాలన్నీ వ్యర్థమైపోతాయి అని కర్మిష్ఠులు దృఢ నమ్మకం అన్నమాట. దాని మీదనే ఉంటారు. అందుకనే మన ప్రతి చోట అలాంటివి కనిపిస్తుంది. ఏది అలా ఆదేశం. అందుకనే వాళ్ళు అలా చెప్తే, ఇలాగా చెప్తేనే అది సార్థకత అవుతుంది. అలా చేయించాలి. ఏది నశ్రేయో నియమం వినా అంటారు. సరే మళ్ళా సూత్రాలు కూడా వాడుతుంటారు. నియమం లేకుండా శ్రేయస్సు కలగదు, నియమం ఉండదు. అది ఒకటి జోడింపు ఉంటుందన్నమాట. ఆ జోడింపుతోనే చెప్తారు అన్నమాట ఏదైనా కూడా. ఇట్లాగా ఈ ప్రకారంగా చెప్పాలి అని చెప్పి. కాబట్టి ఈ ప్రకారంగా ఇట్లా ఉండగా దీని పరంగానే చెప్పాలి. అలాగే స్వర్గాది కామస్య స్వర్గాన్ని కోరుకునేవాడికి అగ్నిహోత్రాదులు సాధనంగా ఎలాగా విధింపబడతాయో అలాగే అమృతత్వాన్ని
కోరుకునేవాడికి కూడా బ్రహ్మజ్ఞానము విధానపరచాలి, బ్రహ్మజ్ఞానాన్ని విధించాలి అని చెప్పారు. నన్ను ఇక జిజ్ఞాస వైలక్షణ్యం మొత్తం సరే. ఇక్కడ జిజ్ఞాస యొక్క విలక్షణతల గురించి చెప్పారు. అది నువ్వు గమనించవలసింది. వస్తుతంత్ర విద్య ఏమిటి, తర్కతంత్ర విద్య ఏమిటి, కర్మ అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి అనేటువంటిది అది ఉన్నదండి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, జిజ్ఞాస్య వైలక్షణ్యం మొత్తం. ఇప్పుడేమంటున్నారు? కర్మకాండే భవ్య ధర్మ జిజ్ఞాస్య భూతం భూతం నిత్య నివృత్తం బ్రహ్మ జిజ్ఞాస్యమితి. అయ్యా కర్మకాండలో భవ్య ధర్మ జిజ్ఞాస్య భవ్య ధర్మం అన్నమాట. భవిష్యత్ కాల విషయం ధర్మం. కర్మకాండ అంతే. ఇప్పుడు తెలుసుకోవాలి, చెయ్యాలి, తర్వాతే పొందాలి. ఇక్కడ ఉండేవాళ్ళు లేట్ అయితట్లేదమ్మా. అదే వచ్చింది శ్రద్ధ లేదు అని ఎక్కడెక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వస్తాయి అందరూ. ఇక్కడే అట్లాగా. కాబట్టి కర్మకాండ అంతా కూడా ఇప్పుడే వచ్చే విషయం కాదు. ఇప్పుడు చెయ్యాలి ప్రస్తుతం. అది ఎప్పుడో వస్తుంది, ఏడాదితో ఇంకో జన్మకు కూడా పట్టదు. అలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి కర్మకాండే భవ్య ధర్మ జిజ్ఞాస్య ఏహతు భూతం నిత్య నివృత్తం బ్రహ్మ జిజ్ఞాస్యమితి. కాబట్టి ఇక్కడ భూతం బ్రహ్మ. ఇక్కడ మేము చెప్పేది తూ శబ్దం చేత నీవలే ఈ కర్మకాండ వలే కాదు. తూ శబ్దం నెగేట్ చేశారు. అసలు పెట్టి చూసి ఇది చెప్తారు. కాబట్టి భూతం నిత్య నివృత్తం బ్రహ్మ జిజ్ఞాస్యమితి. సరే, కాబట్టి ఇది సిద్ధ విషయమైంది. నిత్య నివృత్తం సర్వకాల సర్వావస్థలు ఏందో నిత్యమై ఇప్పుడే ఇక్కడే నిశ్చయం చేయబడి ఉన్నది బ్రహ్మము నిత్య సిద్ధం అని సునిశ్చయ విషయం. అలాంటి బ్రహ్మముని ఇక్కడ జిజ్ఞాస చేస్తున్నాం కదా. మరి రెండుకి భేదం ఉంది. అది వేరు, ఇది వేరు. అది తెలుసుకోవాల్సిన. కాబట్టి నిత్య నివృత్తం బ్రహ్మ జిజ్ఞాసమితి తత్ర. ఇట్లుండగా ఇక్కడ ధర్మ జ్ఞాన ఫలాలు అనుష్ఠానాపేక్షాది లక్షణం బ్రహ్మ జ్ఞాన ఫలం భవిష్యమరతి. కాబట్టి ధర్మ జ్ఞాన ఫలం కంటే కూడా అనుష్ఠానాలు, ఆ అనుష్ఠానం కంటే కూడా ఈ బ్రహ్మ జ్ఞాన ఫలం ఉందే విలక్షణమై ఉన్నది. ధర్మజ్ఞాన ఫలం కంటే కూడా, అనుష్ఠానమైనటువంటి ధర్మజ్ఞాన ఫలం కంటే కూడా బ్రహ్మజ్ఞాన విషయం ఉంది కదా. ఈ ఫలం లేదు. అది ఈ ఫలం మోక్షము, సద్యోఫలము, ఆత్మైవ. కానీ ఇక్కడ ఫలం వేరు, సిద్ధాంతం వేరు కాదు. రెండు ఒకటే. తెలుసుకునేవాడే బ్రహ్మం. విచారించుకునే సమకాలంలోనే ఇదంతా సిద్ధమయ్యింది. అంతేకాని తదుపరి పొందవలసినటువంటి విషయం ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి ఈ ప్రకారంగా ధర్మజ్ఞాన ఫలం కంటే కూడా, అనుష్ఠాన ఫలం కంటే కూడా బ్రహ్మజ్ఞాన ఫలము విలక్షణమైనది. ధర్మజ్ఞాన ఫలం ఎలాంటిది అంటే, ధర్మజ్ఞానము బాగా వినండి, చదివేసుకోవాలి. అడ్డ కనబడాలి. అటు ఇటు పోతే వెళ్ళిపోయిన మన దూరం జ్ఞాపకం. ధర్మజ్ఞాన ఫలం ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ముందు వాళ్ళ దగ్గర పోయి తెలుసుకోవాలి. కర్మ చేసే విధానాన్ని అంటారు. తెలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్తారు. అక్కడ అధ్యయనమే ఉంది. స్వాధ్యాయం సమానం. ఇద్దరు వెళ్ళి తెలుసుకోవాలి. వెళ్ళి
తెలుసుకున్న తర్వాత ఈ కర్మకాండీయుడు తర్వాత దాన్ని వస్తు సంగ్రహం చేసుకోవాలి. ఆ యొక్క మెటీరియల్ అంతా తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత దాన్ని చెయ్యాలి. ఆధారంలో పెట్టి అనుష్ఠానంలో పెట్టి ఆ యొక్క యజ్ఞోమాదులు అవి అన్ని చెయ్యాలి. చేసిన తర్వాత వెయిటింగ్ లో ఉండాలి. ఆ వెయిటింగ్ లో ఉంటే ఎంత టైం అని చెప్పరు, మనకు తెలియదు కదా. అదే చూసుకుంటుందిలే, నువ్వు చేసిన కర్మ ఫలమే చూసుకుంటుంది. అది వెంటాడుతూ వస్తుంది. నువ్వు ఎక్కడన్నా సరే, నువ్వు చచ్చిపోయినా సరే దానికంతా అడ్రస్ తెలుసు. ముప్పు ఉన్న చోటకే వాసన చేస్తుంది అని. వాసన ఆ గోల్డ్ ఈ గోల్డ్ తాకదు, ముప్పు తాకే. అలా ఆయా కర్మఫల జీవుల్ని ఎత్తుకుంటూ పోతుంది. కర్మఫలం ఎత్తుకుంటూ వెళ్ళి 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 అక్కడ గమ్మంలో పడుతుంది. ఆ గమ్మంలో తాకే ఇక్కడ అంత ఖచ్చితమైనటువంటి అడ్రస్ ఉంది అందులో ఎవరికే. అందుకని మనం వెయిటింగ్ లో ఉండాలంటే ఈ జన్మ కావచ్చు, వచ్చే జన్మ కావచ్చు, ఎన్ని జన్మలైనా కావచ్చు, ఆ కర్మ ఫలం కొరకు ఉండాలి. మరి బ్రహ్మజ్ఞానం అలా అయితే ఇంక తెల్లారినట్టే. వాళ్ళు ఎందుకు చెప్తారు తత్వమతి అని, అలా చెప్పరు వాళ్ళు. కాబట్టి కర్మకాండ కంటే కూడా భిన్నమైనది కాబట్టి దశముడు లాగా జ్ఞానం కలిగించవలసిందే తప్ప ఇంకేది తల్లి చూసుకునే విషయాలుగానే కాదు. కొబ్బరి కొట్టి ఏదో కొబ్బరి ముక్క తీసుకున్నటువంటిది కాదు. కాబట్టి ఇప్పుడే ఇక్కడే చూసేవాడే, వినేవాడే, తెలుసుకునేవాడే, నవద్వారపురం ఎందున్నవాడే బ్రహ్మమని తత్వమతి అనే వాక్యముల చేత ఇలాగా నిర్ధారణ చేస్తారే గాని, నిశ్చయిస్తారు, జ్ఞానం కలిగిస్తారే గాని ఏ గాని చేస్తే వస్తుంది అని చేయించరు, చేస్తే వస్తుంది అని చెప్పరు. ఇప్పుడే ఇక్కడే నువ్వు వివేకం చేసుకునే సమకాలం నీ బుద్ధి మామూలు బుద్ధితోనే, నువ్వు చేసే బుద్ధితోనే నువ్వే అయ్యున్నావని తెలుసు. నేనే అయ్యున్నా, అదేమిటి 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 అనేటువంటి బుద్ధితోనే నేనే అయ్యున్నాను అని తెలుసుకోవాలి. కానీ నేనేమిటి అని కూడా అనుకోవాలి. అంటే మళ్ళీ లేనిపోను మళ్ళీ అదేమిటి అదేమిటి అనగానే నేనేమిటి నేనేమిటి నేనెవరు నేనేవదాన్ని కూడా అనుకోడు. నేనే అహమస్మి బ్రహ్మ అని. కాబట్టి ఆ యొక్క జ్ఞాన ఫలానికి కర్మ ఫలానికి ఎంత తేడా చూడండి. కాబట్టి అక్కడ 3 స్టెప్పులు ఉన్నది, ఇక్కడ 1 స్టెప్ కూడా లేదు. ఇదేనా? అందుకని మనం ఎప్పుడు మనం నోరుస్తామో అప్పుడే నువ్వే అయ్యున్నాం. అందువల్ల వాక్కులకే వాక్కు, కళ్ళు ఎత్తామనుకోండి నేత్రాలకే నేత్రము, చెవులు ఎత్తుకున్నామనుకోండి చెవులకే చెవు, ప్రాణం తీసుకున్నామనుకోండి ప్రాణానికే ప్రాణము. అప్పటికప్పుడే దాన్ని నువ్వు ఆత్మయున్నావు. దేహేంద్రి సంఘాతములతో కూడుకున్న మేమెవరు సాక్షి తదాత్మ తత్స్వరూప బాహ్యాభ్యంతరాజ అని ఇలా చెప్తారే కానీ నువ్వు ఏదో కొంత చెయ్యాలి, కొంత అటు తిరగాలి, ఇటు తిరగాలి, ఇటు చెప్పాలి అని చెప్పడే. పనులు చెప్పకు అటే తిరిగి అని కూడా చెప్పడు. ఒక తలంపు కూడా అటు అనుకో ఇటు అనుకో అని కూడా చెప్పడు. ఏ తలంపుతో ఉన్నావో ఆ తలంపుతోనే నువ్వు బ్రహ్మము అని చెప్తారు. మరి దానికి ఇది చాలా వ్యత్యాసం. అది వేరు ఇది వేరయ్యా అని బాగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ధర్మజ్ఞాన ఫలానుష్ఠానాపేక్ష విరక్షణం బ్రహ్మజ్ఞాన ఫలం భవితున్నరసి. అర్థమైందా? ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారో ఇంతమంది చెవులు లేదు కదా, ఉందా? అవుట్ గ్రంథి లాగా మీకేమైనా బుద్ధి కూడా అవుట్ గ్రంథి అయిపోయిందా? బాగుందా? అందరూ బాగా కట్టిందా లేదా? తిన్నారు లేదా అన్నదా? వాళ్ళని చెప్పాను.
నీకేనా అడిగిన చదువులో బుద్ధి లేదండి అన్నప్పుడు మీకు ఎంత కోపం వచ్చిందో, బుద్ధికి సాక్షిగా అన్నప్పుడు అప్పుడే రావాలి మీకు. అట్లాగా అర్థమైందా? లేకపోతే నా కర్మ. ఆ పెద్దల్ని ఎంత వాదించారో ఋషులందరినీ పాపం. దాన్ని చెప్పేవాళ్ళని వాదిస్తున్నారు. అసలు బాగా గుర్తుపెట్టుకోండి సార్, మీరు ఏమిటి ధర్మ జ్ఞాన పాలన యొక్క వైలక్షణ్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఏదో చెప్తున్నారు ధర్మానికి పొందిస్తారంటే చెప్పి ఆ కర్మకాండ వేరండి, జ్ఞానకాండ వేరండి. ఇది ఇక్కడే తెలుసుకునే విషయం అండి ఇది. అంతేగాని అదేం కాదండి. ఇక్కడ ఒక టాబ్లెట్ ఏదైనా వెయిటింగ్ లిస్ట్ లో ఉండాలి. ఇక్కడ వెంటనే మాట పడగానే ఆ మాట వెనక్కిపోవాల్సిందే. అయ్యిందే దాన్ని నువ్వు ఎందుకు వచ్చావే అని ఆ మాటలు కూడా చేస్తారు. అయ్యి ఉన్నాను కదా, ఆ మాటకి అర్థం వచ్చినా సరే వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళిపో అన్నీ ఉండేదానికి అర్థమేంటి? అపదార్థం అవాక్యార్థం, పదానికి అర్థం కాదు, వాక్యాలకు కూడా అర్థం కాదు. అవాంగ్మానస గోచరం అర్థమైందా? చెప్తుంటే పదాలు ఎక్కువని పరిగెత్తుతున్నారేంటి నా చెవులో పరిగెత్తావు కానీ మనసులో పరిగెత్తారు కానీ దాని తర్వాత పరిగెత్తే పని లేదు, వెనక్కి పరిగెత్తట్టుగా. ఈ మాట మీకు చెప్పేదాని కోసమే దేహావతారం ఎత్తవలసింది. లేకపోతే ఎంత మాట ఈ తిండి ఏమైనా బంగారు మాట తెలుసుకునేదానికి తిండి తినేదానికి వచ్చాము. ఈ మాస్యం చెప్పేదానికి, ఈ అదార్థాన్ని బయట పెట్టేదానికి ఈ ముఖ్య ఉపాధిని ధరించారు. అంతేగాని సామాన్యులాగా పశుపక్షులాగా సంతానాన్ని కనేదానికి, తినేదానికి, తాగేదానికి, పుట్టేదానికి ఏం పని అంటారు. అందుకనే ఆ పెద్దలు ఈ ప్రకారంగా ఈ ఉపాధిని తొలగించి యథార్థం చెప్పేదానికి వెళ్ళయ్యా. అందుకనే బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. కాబట్టి బ్రహ్మజ్ఞానము కర్మజ్ఞానం కంటే కూడా విలక్షణమైనది. కాబట్టి ఆ ఉప్పు తంత్రము కట్టుతంత్రం అనేది బాగా మనకు తెలిసిపోయి ఉండాలి. ఈ విషయంలో మాత్రం ఏమీ పనికిరాదు. ఇంకా దేనిలోనే వికల్పాల మాటలు ఉన్నాయి చూసుకోండి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి ప్రపంచం. అది కాదు ఇది, ఇది కాదు అది, అట్లాగా ఇట్లాగా చాయిస్. బ్రహ్మ విద్యలో చాయిస్ ఉండదు. నువ్వు అది లేకపోతే ఇది చెయ్యి, అది లేకపోతే ఇది చెయ్యి అని ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయో చూడండి, ఎన్ని రకాల వికల్పాలు ఉన్నాయో చూడండి. కాబట్టి అన్ని రకాల ఇప్పుడు హోమియోపతి, ఎల్లోపతి అన్ని పైసలు అయిన తర్వాత సింపతి ఉంటుంది. అన్ని పసలైపోతాయి. అలా వికల్పాలు ఇక్కడ ఉండవండి బ్రహ్మ విద్యలో. ఒక్క మాటే నేనే అయింది. ఇక మళ్ళా అది ఆయన చెప్పే బ్రహ్మజ్ఞానం వంకరగా ఉందా, ఏం చెప్పే బ్రహ్మజ్ఞానం వంకరగా ఉందా, ఏముండదు. బ్రహ్మజ్ఞానంతో ఉంటాయి. అది ఇట్లా ఉండాలి, అంటే బోధించేది ఇలా ఉండాలి. ఆ మాటలన్నీ ఎవరైనా వాడేయచ్చు. సత్యజ్ఞానం అనంత బ్రహ్మ ఏ సాధు వాడలేదు, విపక్షం అందరూ వాడారు. కానీ నేనే అయ్యున్నానని మాత్రం చెప్పరు. ఇక్కడేం చెప్పరు. ఇంకా దానికి ఏదో కొంత చెయ్యాలి, అట్లా చెయ్యాలి, మొత్తం చెయ్యాలి, మేకప్ చెయ్యాలి. అందుకే వచ్చినాయి. అయ్యా నిత్య సిద్ధమైన దానికి మేకప్ ఏం చేస్తాం సార్?
ఇది ఆ యొక్క టీచింగ్ మెథడ్ లో వాడడంలో పొరపాటు జరుగుతుంది కానీ ఆ టీచింగ్ లో ఉండేటువంటి తత్వం మాత్రం అది ఎక్కడైనా ఒకటే. సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అనేది ఎక్కడ వెళ్ళా మనం అందరి నోట్లో నుంచి వస్తుంది. దాన్ని అన్ఫోల్డ్ చేయడానికి మాత్రం ఎవరో అన్ఫోల్డ్ అనేవాడు కనిపించదు. చేస్తే వస్తుంది, పొందితే వస్తుంది, ఆనెస్ట్లో ఉండాలి, సాధనలో ఉండాలి, ఇట్లాంటి మాట కబుర్లని చెప్తుంటారు. శ్రవణ సమకాలంలోనే జయ్యన్న విషయము, విచారించుకునేటప్పుడే అయ్యన్న విషయము, నాకంటే అన్ని మీద ఏది లేనే లేదు అనేటువంటి స్పష్టత ఉండాలి. నా అర్హత్యేవం చెప్తున్నారు. నా అర్హతి ఏవం భవితం ఏవం నా అర్హతి భవితం భవితం నా అర్హతి అని చెప్పి ఇట్లాగా ఉండనే ఉండదు, ఇట్లా జరగనే జరగదు. బ్రహ్మజ్ఞాన ఫలం అది వేరు ఇది వేరు అని చెప్పి నా అర్హత్యేవం భవితం ఇట్లాగా జరిగేదానికి కూడా అయ్యేదానికి కూడా వేరు లేదు అని చెప్పి ఏంటది కార్యవిధి ప్రయుక్త బ్రహ్మణ ప్రతిపాద్యమానత్వాత. ఒకవేళ కార్యవిధికి సంబంధించుకొని ఈ బ్రహ్మజ్ఞానము బ్రహ్మ విద్యని ప్రతిపాదన చేసి ఉండినట్లయితే అలా జరగదు కూడా అసంభవించి. కాబట్టి కార్యవిధికి జోడించుకొని బ్రహ్మజ్ఞానమును బోధించడానే రాదు. కార్యవిధి అంటే తెలుసు కదా మనకు కర్మకాండ క్రియకి అంటించి క్రియకి జోడించుకొని చెప్పరాదు. వీరికి లోబడిన విషయాలు కావాలి, కర్మకు లోబడిన విషయాలు కాదు. ఇలా చెయ్యి అలా చెయ్యి అనే మాటల విషయంగానే కాదు, చేస్తే వస్తుంది అనేది కాదు అన్నమాట. కాబట్టి కార్యవిధి ప్రయుక్త బ్రహ్మణ ప్రతిపాద్యమానత్వాలు అలా ఉండినట్లయితే కర్మ విధికి లోబడే బ్రహ్మ జ్ఞానాన్ని కూడా బోధించవలసి ఉండేది, ప్రతిపాదన చేయవలసి ఉండేది. కానీ అట్లా చెప్పలేదే. అక్కడ మరేం చెప్పారు? అరే మైత్రేయి చెప్తున్నారు, ఉదాహరణిస్తున్నారు. ఆత్మవారే ద్రష్టవ్య అని చెప్పారు. అదంతా కర్మకాండ కాదు, అది ఆత్మవారే ద్రష్టవ్య. ఆత్మతత్వాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకోవలసి ఉన్నది. ఏమని? అహమస్మి అని, నేనే అయ్యున్నానని అని తెలుసుకోవాలి. అందుకని శ్రవణాదులన్నీ ఎప్పుడైనా ఆత్మ ఏకత్వ జ్ఞానాన్ని అహమస్మి గానే చెప్పారే గాని ఇంకొక వేరే విధంగా చెప్పలేదు. ఆత్మవారే ద్రష్టవ్య బృదాగి ఇది చెప్తున్నారు. ఆత్మ అవహత పాత్మా అన్వేష్టవ్య విజిజ్ఞాసితవ్య ఆత్మాయేవ ఉపాసిత ఆత్మానం ఏవ లోకముపాసిత బ్రహ్మవేద బ్రహ్మైవ భౌతి ఇత్యాది విధానేషు సత్తు సో అసౌ ఆత్మా ఇది తద్బ్రహ్మా కిం తద్బ్రహ్మా ఇది ఆకాంక్షాయాం తత్స్వరూప సమర్పణేన సర్వే వేదాంతాః ఉపయుక్తాః నిత్యః సర్వజ్ఞః సర్వగతః నిత్యతృప్తః నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావో విజ్ఞానమానందం బ్రహ్మ ఇది ఏవమాలయః తదుపాసనాస్య శాస్త్రదృష్టః దృష్టః మోక్షః ఫలం భవిష్యతి. అది ముందు పదం. కాబట్టి ఈ ప్రకారంగా ఆత్మావా అరే ద్రష్టవ్య అని చెప్పింది బృహదారణ్యకంలో. మైత్రి ఆత్మతత్వాన్ని ఆత్మజ్ఞానాన్ని కలిగించుకోవాలి, ద్రష్టవ్యాన్ని తెలుసుకోవాలి, ఆత్మనే తెలుసుకోవాలి.
ఆత్మజ్ఞానం కలిగించుకోవాలి. ఎప్పుడైనా ఆత్మజ్ఞానం కలిగించుకోవాలి అని ఆ మాట చెప్తాం అనుకోండి, అతని మాటకి పైన చూడకూడదు, ఫ్యాన్ చూడకూడదు, ఇట్లా ఎక్కడ అనకూడదు, ఎలా ఉంటుంది అని అనకూడదు. అంటే అప్పుడు నీ తలకాయను తెలుసుకోవాల్సింది అంటే నా తలకాయ ఎక్కడుందో చూపించండి అని అనుకుంటాము. అనుకోదు. ఎందుకని అట్లా అన్నాం అనుకోండి, అప్పుడు ఎవరైనా సరే ఎందుకు జన్మెత్తాము ఆ తెలివి లేకపోతే ఆ జ్ఞానం లేకపోతే అని. అందువల్ల తలకాయ అనగానే నీ తలకాయను తెలుసుకోవాల్సి ఉన్నది, నా తలకాయను తెలుసుకోవాల్సిన పని ఏమొచ్చి ఉన్నది అని అనుకోవాలి. కానీ ఎక్కడుంది తల అనకూడదు. నా తలకాయ నా దగ్గరే ఉంది, నాకు తల లేకపోతే కదా నాకు తెలుసు కదా, ఇంక నువ్వు కొత్తగా తెలుసుకోవాల్సింది ఏముంది అని అట్లాగా అడగాలి. కానీ ఇట్లాగా అడగకూడదు కదా. ఆత్మా వా హరే ద్రష్టవ్య ఇది ఆత్మా అపహత పాత్మా. కొన్ని విషయాలలో తమాషాగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనము మందు ప్లస్ మన దేహం, మందు దూరంగా ఉందా మన దేహం దూరంగా ఉందా? మందు దూరంగా. మన దేహాన్ని వేరే వాళ్ళు తెలుసుకుంటారా, మన దేహాన్ని మనమే తెలుసుకుంటామా? మందుల గురించి పరిజ్ఞానం వాళ్ళకు ఉండొచ్చేమో కానీ మన దేహం గురించి పరిజ్ఞానం వాళ్ళకు ఉంటుందా? ఆ రకమైనటువంటి అనుభవాన్ని కూడా పెట్టుకొని ఉండాలి మనం. లేకపోతే గంజి చేయకపోతే కొంత మరి కంట వస్తుంది. మనమే కొన్ని విషయాలలో పరిశీలన చేసుకోవాల్సి కూడా ఉంటుంది. ఇంకా అంతకన్నా అద్భుతం ఏంటంటే ఒక విషయం, మనము దేహంలోకి శరీరానికి ముందే, కానీ శరీరం మాత్రం అది చికిత్స చేసుకుంది సొంతంగానే. ఇవన్నీ తెలుసు ఎలా తీసుకోవాలి. అర్థమైందా? వాషింగ్ మిషన్ లో ఒకవైపు సర్ఫ్ వేస్తేనే అది లాగేస్తుంది. ఎంత చేతనమో దానికి ఆ మాత్రం మనకి లేదా? వాషింగ్ మిషన్ లో ఒకవైపు సర్ఫ్ వేస్తారు కదా, అదే తీసుకుంటుంది కదా, అక్కడ నీళ్ళు జల్లి ఇలా లాక్కుంటుంది. మన శరీరంలో మంది వేస్తే ఎవరు లేడు అక్కడ, ఎక్కువ దిశానం లేదా, నూతి బంగ్లానా లేదా, ఒకడు ఉన్నాడు కదా, ఏం చేస్తాడు? శరీరేంద్రియాల్లో కలిసిపోయి ఉంటాడు ఆయన, నరాల్లో కలిసిపోయి ఉంటాడు, చేతనం బ్లడ్ లో కలిసి ఉంటాడు, వాయువులో ప్రాణంలో కలిసి ఉంటాడు, అవయవాల్లో కలిసి ఉంటాడు, ఎముకల్లో ఉంటాడు, అన్నీ ఉంటాడు. తీసుకొని ఎలాగ ఎంత కావాలో అది తీసుకుంటారు. జల్లెటి పడతారు మందులు కూడా. ఇది ఎంతవరకు నాకు పనికి వస్తుంది, ఎంతవరకు పనికిరా. ఇప్పుడు ఆహారంలో కూడా చాలా తీసుకొని పిప్పు బయట వదిలేసినట్టుగానే దీనిలో కూడా పిప్పు ఉంటుంది వానికి. నేను ఎంత వేస్తున్నారంతా వేలు పెట్టి వద్దు. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఆ యొక్క ధాన్యం మనం దెబ్బతీసేటట్టుగా మనం చేస్తూ ఉంటాం. ఓసుకున్నంత వరకు అది చేసి తర్వాత చేతులు ఎత్తేస్తుంది. కర్మ ఈ దేహాన్ని సరిగ్గా పెట్టుకోలేదు, వదిలేదు. ఆ రకమైన ఏకాగ్రత కూడా శరీరేంద్రియాల ఏకాగ్రత మనలో ఉండాలన్నమాట. ఉండి దాన్ని మనం కొంత బహిర్ముఖ దృష్టితో మనము కన్ఫ్యూషన్స్ లో పడి గందరగోళంలో పడి అలా చేసుకుంటాం కొన్ని పనులన్నీ మన దగ్గర. ఎంత వ్యామోహం, బాహ్య వ్యామోహంలో పడి మన శరీర ఇంద్రియాల పైన పెట్టవలసిన దృష్టి వదిలేసుకుంటాం. అది తప్ప. అలాగా నేను ద్రష్టగా ఉన్నాను, శ్వాసగా ఉన్నాను, దేహేంద్రియానికి సాక్షిగా ఉన్నాను అనే జ్ఞానం కూడా
మనం దేహేంద్రియాలు విషయాలు వాటి మీద ఆసక్తి పెంచి రాగద్వేషాలు పెట్టుకొని అట్లా వదిలేస్తాం. అందుకని ఆత్మజ్ఞానం కలిగించుకోవాలి అని చెప్పి ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానం కలిగించుకున్న వెంటనే అయితే మీకు అన్ని తెలిసిపోతుంది. దీనివల్లనే ఇదంతా ఉంది, దీని కోరిక మీద ఇదంతా ఉంది, ఈ జగతంగా ఉన్నది దీనివల్లనే, లేకపోతే జగతే లేదు. ఈ ప్రకారంగా ఇది యహ ఆత్మా అహత పాప్మా, ఈ ఆత్మయ అవహత పాప్మా, దీని పాపాదులు లేవండి. సరే ఒక మాట రెండో మాట, దీనికి పాపాదులు ఎలాంటి పాపాదులు లేవు. మనం ఏంటంటే ఏం పాపం చేశానండి నేను అనుకునేస్తాను. ఆ రకంగా విపరీతంగా అర్థం చేసుకోవడం వల్లనే అనర్థాలన్నీ బయలుదేరుతాయన్నమాట. వెళ్ళిపోతాం. ఆత్మ బహత పాప్మా. కాబట్టి ఈ ఆత్మ పాపాదులు లేనిది, పాపాదుల చేత తగలబడింది కాదు, చదువుతుంది కాదు. దీనికేం పాపాదులు కొట్టలే, పాపాదులు దెబ్బతీని లేదు. అది సహా అన్వేషవ్య. ఈ ఆత్మలే నువ్వు అన్వేషించాలి. గురువుల దగ్గర, శాస్త్రం ద్వారా, శ్రవణాదుల ద్వారా విజిజ్ఞాసితవ్య. ఈ ఆత్మజ్ఞాన విషయంలో నువ్వు బాగా విశేషంగా జ్ఞానం కలిగించుకోవాలి. విజిజ్ఞాసితవ్య, బాగా విచారం చేసుకోవాలి, బాగా నిశ్చయం చేసుకోవాలి అని విజిజ్ఞాసితవ్య ఇదన్నమాట. తర్వాత ఇప్పుడేమంటున్నారు చూడండి, ఆత్మ ఇచ్చేవ ఉపాసిత అని చెప్పి ఆత్మనే. ఈ మాట ఉపాసన చేయాలంటే ఒక చోటు కనుమూసుకొని కూర్చోవడం కాదు, ఈ ఆత్మ కోసమే అన్వేషణ చేయాలన్నమాట. ఎప్పుడైనా గురువుల దగ్గరికి వెళ్ళాలి, శాస్త్రం ద్వారా చేయాలి, ఇదే దృష్టి పెట్టుకోవాలి ఉండాలి. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా బజార్కి వెళ్ళాలని వాడు ఆ వస్తువు కోసమే తెలుసుకుంటుంటాడు షాపులన్నీ. అట్లాగా ఆత్మ ఏవ ఇత్యుపాసిత. ఎవరు 100 మంది చెప్పినా సరే ఆత్మజ్ఞాన విషయంగానే నేను ఉంటున్నానే గాని ఇట్లా చెత్త చెదారం కోసం గానే సాగు అన్నట్టుగా ఉండాలి. బజార్కి వచ్చింది ఒకదాని కోసం పట్టుకెళ్ళేది తెచ్చిన వస్తుంది తప్ప అంతా పట్టుకొచ్చావు అన్నట్టుగా ఉండకూడదు. నేను చింతపండు తెమ్మంటే నువ్వు మిగిలినవన్నీ ఐటమ్స్ అన్ని పట్టుకొచ్చావు, ఇప్పుడు ఇవన్నీ సాంబార్లు అయితే సరే పట్టుకొస్తుందా అన్నట్టుగా ఉండకూడదు. అందుకని ఆత్మ ఏవో ఇచ్చేపాటి ఆత్మజ్ఞానం ఒక్కటే కలిగించుకోవాలి. ఆత్మజ్ఞాన విషయం కోసమే నేను పడిగా అప్పుడు కాసుకుంటున్నా. అది ఎవరు చెప్తారు, ఎట్లాగా ఎలా తెలుసుకోవాలి, ఏం తెలుసుకోవాలి అని చెప్తా. ఇప్పుడు ఆత్మజ్ఞాన విషయానికి ముందుగా ఆత్మతత్వం ఇలా బోధింపబడుతుంది, ఇలా ఉంటాననే దానికి ముందుగా ఇలా తిరుగుతుంది. సమాచారం ఏంటంటే అవసరమైన వాడికేమో అనేక ఆటంకాలు వస్తాయట, అవసరం లేనటువంటి వాడికేమో కాలు తెలిసి తగ్గుతూ ఉంటుందట. నిత్యం మనం ఇంట్లో నడిచేటప్పుడు ఏదో కాలు తెలిసి తగ్గుతూ ఉంటుందట. అట్లా వేదాంతం తగ్గుతూ ఉంటుందట. అప్పుడు కాలు దగ్గర తగిలే వస్తుంది, ఇంట్లో ఏమనుకుంటారా, ఏమిటో ఈ కర్మ, ఇదేంటో ఈ రాయి ఇక్కడ తగులుతూ ఉంటుంది, నా కర్మ రాలిపోను అని అనుకుంటుంటాం. అట్లా వేదాంతం కూడా తగిలినప్పుడు ఇలాగే నా కర్మకి వేదాంతం ఒకటి చేరి ఊరికే తగులుతుంది ఇదే అని అనుకుంటాం. అవసరమైన వాడు తగలేదే ఎన్ని జన్మల నుంచి చూస్తున్నాను, ఎక్కడ చెప్తారు అని వాళ్ళు పక్కనే ఉంటే ఏమో వీళ్ళేమో నాకెందుకు వస్తుంది కొంత, నాకెందుకు వచ్చింది. దూరంగా ఉండేవాళ్ళేమో వేదాంతం కోసం నేను జపం చేస్తున్నా, దేనికోసం కాదు, వేదాంతం ఎప్పుడు వస్తుంది, వేదాంత సందర్భం ఎప్పుడు వస్తుంది అని వాళ్ళు వ్రతాలు ముక్కులు ఉపవాసాలు కూడా చేసేస్తారన్నారట. దేనికోసం? వేదాంతంలో ఉన్న ఆత్మ విషయంగా సాధనలు ఏమి లేవు. దానికి ముందుగా శ్రవణాదులకు ఎలా లభిస్తాయి అని
ఈ దగ్గర తగిలిన వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు అవతల నాకు అడ్డం పడుతున్నారు. ఎంత దుర్భాగ్యమో చూసారా? అట్లా ఉంటాయి సందర్భాలు. ఉన్నాయా లేవా? ఉన్నాయండి. మేమంతా అలా వెతుకునే వాళ్ళమే. ఎక్కడ ఏంటి మిగిలిన వాళ్ళంతా ఇంకే. ఇంకా కొంతమంది అందుకే వేదాంతం ఎరడమే దాకా ఈయన మంచి ఆయన అడ్డం కట్టుకున్నాడా, ఈయన ఏం కట్టుకున్నాడు, ఆయన ఏం క్యాస్ట్, ఈయన ఏం క్యాస్ట్ అన్నది ఇది కూడా ఉంటుందండి. ఇది కూడా ఉంటుందా? ఇంత కర్మ ఇది ఒకటి. అంటే అప్పటికి కూడా పక్కనే అర్థమైందా? అందువల్ల తత్వజ్ఞానం కలిగిన తర్వాత ఈ శాస్త్రంలో ఉన్నది ఇది నేనై ఉన్నాను అని మీరు సమర్థంగా అనుకోవాలి. ఇంకా బయటింగ్ లో ఉండదే ఒకటి ఏంటంటే, ఒక ఏదో కొనుక్కున్నాడట, ఒక వస్తువు ఏదో కొనుక్కున్నాడు, తినే వస్తువు ఏమిటో. ఆ తినే వస్తువు కొనుక్కునేసిన తర్వాత ఏం చేయాలి? ఇక్కడ తినేయాలి కదా. వాటేం చేస్తున్నాడంటే అక్కడ దొరుకుతుందండి వస్తువు, అక్కడ దొరుకుతుంది అంటారు. నేను ఇది పాసిపోయింది అందరూ చెప్తున్నాడు. ఏమనే ఆయన అక్కడ దొరుకుతుందండి ఇది బాగా. వీళ్ళు తిన్నవాడైతే ఆ రుచి తెలిసిపోయి చెప్తాడు కదా, నా దగ్గర ఏముంది రుచి, నేను తిన్నాను ఇది. ఇంకా అలా చెప్పుకుంటూ వస్తాడు. ఇప్పుడు నీ దగ్గర నేను వచ్చి ఇదంతా విచారణ చేస్తున్నానా లేదా? ఇప్పుడు నేను పోయి ఇంకేదైనా చెప్తే మా గురువు గారు బ్రహ్మాండంగా చెప్తారు, మా గురువు గారు బ్రహ్మాండంగా చెప్తారంటే ఇప్పుడు నేను చెప్పవలసిన పని ఉండదా? మొదలు నేను కృషి చేసుకునే పని కూడా ఉండదు. ఇదొక మళ్ళా ఆర్గనైజేషన్, ఇదొక అలవాటు అర్థమైందా? మీరు ఇప్పుడైనా తాను విద్యార్థులకి ఫలానా విషయం ఇక్కడ తెలుసుకున్నారు అనే గాని ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఇదే అదే అనేదానే ఇది మన విషయం అండి, ఇది ఉపనిషత్తు విషయం అని అనాలి. ఉపనిషత్తు ఉపనిషత్తులో ఉన్న విషయం అండి అని చెప్పుకోవాలి. అది బ్లాక్. ఇప్పుడు ఎప్పుడైనా సరే నేను ఏమంటుంటానా, శాస్త్ర ప్రమాణము తెలుసుకున్న వాళ్ళు దాన్ని విశదీకరించి పెట్టున్నారు. ఇలా ఎవరైనా సరే స్పష్టంగా గురువులు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చును. చెప్పే వాళ్ళు ఎప్పుడైనా సరే ఇదంతా తత్వతంత్రం అన్నారా లేదా అది చూసుకో. భిన్నంగా కానీ చెప్తే అక్కడికి వెళ్ళొద్దులే అని చెప్తాం. వస్తుతంత్రం చెప్తున్నారంటే వీళ్ళు అక్కడ కూర్చొని విచారం చేయి. వస్తుతంత్రం లేదనుకోండి, కొన్ని సూచనలు ఇస్తాం కదా, పద్ధతి ఇలా ఉండాలి అని. వేదాంతం సాధన విషయం అని చెప్పారా, వేదాంతంలో హేయోపాధేయ విషయాలు చెప్పారా అంటే అది వేదాంతం కాదు. హేయోపాధేయాలు ఉన్నాయనుకోండి కర్మకాండలు, సాధన విషయాలు చెప్పారనుకోండి మంది కర్మకాండ అయిపోతుంది. ఇది వదిలిపెడితే ఇది జరుగుతుంది అంటే కర్మకాండ అయిపోతుంది. ఇది తెలుసుకున్న తర్వాత కూడా ఇలా ఉండాలి, నియమ నిబంధనలు పరిచయం చేయాలంటే కర్మకాండ అయిపోతుంది. ఆ చెప్పేటప్పుడు ఎలా చెప్పారు అనేది కూడా తెలుసుకోవాలి. ఉపనిషత్తులు తీసుకొని చెప్పారా, నాకు కొన్ని మాటలు చెప్పారా, అది కంటిన్యూషన్ ఉందా లేకపోతే నాలుగు మాటలేనా? మనం ఎట్లా చెప్తాం, మొదటి నుంచి ఆద్యోపాంతం చెప్తాం. ఒక సబ్జెక్ట్ అయిన తర్వాత ఇంకో సబ్జెక్ట్. దీంట్లో మీరు ఎక్కడికి పెద్దవాళ్ళు సరిపోతుంది. ఇంకా 4 పొడి మాటలు అయితే అది నిలబడేది కానీ కాదు. ఈ పాటలు ఇక్కడ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడి నుంచే మొదలు పెడతాం. ఎక్కడ పోతారు మీరు? ఇది క్రమం అనమాట. ఇట్లా ఇది సంప్రదాయ బాధలు అంటారు. సంప్రదాయ టీచింగ్స్ అన్ని ఇలాగే ఉంటాయి. శ్రీకృష్ణుడుగా వచ్చేవన్నీ భిన్నంగా ఏం చెప్పరు. అలాగే ఏమవుద్ది, మళ్ళీ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. నేను ఏదో జనరల్ గా ఒక గంట చెప్పేసినాను అనుకోండి, వెళ్ళిపోవడం వస్తాయి. దీంట్లో క్రమంగా అన్ఫోల్డ్మెంట్ ఉంటుంది అనమాట. ఇట్లాగా ఇది టీచింగ్ ఏంటంటే ఇట్లాగా ఉంటుంది అనమాట. అంటే పొడి మాటలు ఉండవు. నేను చెప్పేది కదా పొడి మాటలు. దాని అది ఏమిటంటే రోడ్డు మీద నిలబడిన వాడికి అదే ఆసక్తి కలిగిస్తుంది, ఎక్కడో ఆసక్తి కలిగిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ గురుకువానికి వెళ్ళు, పద్ధతిగా నేర్చుకో, తెలుసుకో, నీకే అర్థమైపోతుంది.
ఆత్మవారే దర్శయ ఇది ఆత్మా పహత పాప ఈ ఆత్మ పాపాదులు లేనిది, పాపాదులు అంటున్నది. అన్వేషయ విజిజ్ఞాసిదవ్య ఇది బాగా తెలుసుకోవాల్సి ఉన్నది. విశేషంగా తెలుసుకోవాలి. విశేషంగా తెలుసుకోవాలంటే అర్థమేంటి? బాగా తెలుసుకోవాల్సింది. శ్రోత్రేంద్రియము దానికి వ్యాపకంగా ఉంది, నేత్రేంద్రియము దానికి వ్యాపకంగా ఉంది. ఏది వదిలిపెట్టకూడదు. అప్పుడు ఒక్క దాన్ని వదిలేసిన అనుకోండి, ప్రాణం అనే మాట చెప్పకుండా మిగిలిన అన్ని చెప్పేవాడిని. కానీ అంటే ప్రాణానికి మాత్రం వ్యాపకంగా లేదా ఊరుగోడు ఆయన ఏదో నువ్వు ఉపలక్షణంగా అయినా అర్థం చేసుకోవటంలో ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తున్నావు నాకు చేత అనుకుంటారు. అందుకని శాస్త్రం ఏం చేసిందంటే ఓపిగ్గా ప్రతిదీ నేత్రేంద్రియానికి, శ్రోత్రేంద్రియానికి, వాగేంద్రియానికి, ప్రాణేంద్రియానికి, పంటికి కర్మేంద్రియానికి అన్ని చెప్పేసేసింది. అవయవాలకి వ్యాపకము అంటే. ఇంకొకడు అన్నాడు, కాస్త అతి తెలివితో ఉన్నవాడు సర్వవ్యాపం అంటే సరిపోతుంది కదా. అంటే నాకు తెలియక ఇట్లాగా చెప్పిన తర్వాత సర్వవ్యాపం అంటే అర్థమవుతుంది. కానీ ఒకేసారి సర్వవ్యాపకం అని చెప్పామనుకోండి, అప్పుడేమంటాడంటే సర్వవ్యాపకం అన్నారు కదా, అది ఎట్లా ఉంటుంది? ఓ ఇలా మమ్మల్ని ఇలా చేస్తానంటే సర్వవ్యాపకం అనేటువంటి మళ్ళీ ఏమంటున్నాడు, అదేనండి సర్వవ్యాపకమే కదా, అది ఎట్లా ఉంటుందంట. నేను సర్వవ్యాపకం అంటే మీకు అర్థం అవుతుందా? మరి నేనేమవ్వాలి? ఓహో భలే ఉంది భలే ఉంది కదా. సర్వవ్యాపకం అంటే నన్ను వదులుకోని, దేన్ని వదులుకోని ఉందనే ఎత్తికించిది కూడా రావంత కూడా అని వడువు కూడా దేనిని వదిలిపెట్టనిది. సర్వగత సర్వస్మిన్ బాహ్యాభ్యంతరం అజం అని కదా ఇలా ఉంటాయి. ఎందుకంటే ఆ అంతఃకరణాలు అర్థం చేసుకునేటువంటిది అలా ఉంటుంది. కొన్ని అంతఃకరణాలు సమర్థవంతంగా ఉండవు, శక్తివంతంగా ఉండవు, తీసుకునేదానికి ఉండవు. అర్థమైందా? అట్లా మనకంతా జీవితమంతా అంతఃకరణానికి గోలే, భార్య బిడ్డల గోల ఉండవు. ఎవరి గోల ఉంటుందా? అంతఃకరణం గోల ఎక్కువ. భార్య బిడ్డలు వస్తువులు ఆడాలి వాటి గోలే ఉంది. మా గోల కాదు, ఈ అంతఃకరణమే గోల. ఈ అంతఃకరణం ఏం చేస్తుంది? అన్నిటినీ తన కబ్జా అధీనంలో పెట్టుకోవాలంటుంది. కాబట్టి తీసుకోదు వెంటనే చెప్పిన వెంటనే. ఆత్మాయ వైద్యుపాసిత, ఆత్మ జ్ఞానాన్నే నేను ఎప్పుడు కూడా అనుకుంటుంటాను, వినుకుంటుంటాను. ప్రతి క్షణం దాన్ని పెట్టుకోనే ఉంటా. అదే 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 అని ఎప్పుడు వరకమ్మా అహమస్మి అంటే ఆత్మానమేవ లోకముపాసిత. మీ లోకం ఏంటయ్యా అంటే ఆత్మలోకమే అని చెప్పాలి. ఆత్మలోకం అంటే అదొక సొసైటీ, అదేదో ఉన్నది అని అనుకోవద్దు. అదొక లోకము, అదొక ఊరు, అదొక పేట కాదు సార్. ఆత్మానమేవ లోకముపాసిత మా స్వరూపము అని. ఆత్మ స్వరూపమేవా. మీరెవరు? ఆత్మగా. మీరెక్కడ? ఆత్మగానే. అట్లా ఆత్మానమేవ లోకం ఉపాసిత ఇలా పెట్టుకొని ఉండాలి. బ్రహ్మవేద బ్రహ్మైవ భూతి. ఎందుకనే ఈ ఆత్మానమేవ లోకం ఉపాసిత బ్రహ్మైవ లోక ఇది అనే మాటలు ఎలా ఉంటాయంటే, ఎప్పుడైనా సరే ఈ లోకంలో దేన్నైనా విమర్శిస్తే ఊరుతూ ఉంటాడు. కానీ బ్రహ్మ విద్యా విషయాన్ని కానీ ఏమన్నా అంటే మాకు ఊరుకోరట కొంతమంది. ఎందుకనే వాళ్ళది వాళ్ళ లోకం అది. ఇంకా అంటారు, నువ్వు నిందించుకున్నట్టేరా బ్రహ్మ విద్యను నిందించుకుంటే, నీ మొహం మీద నువ్వు ఉంది అనుకున్నట్టేరా. దేని అంటే బ్రహ్మము నీ ఆత్మే కదా. ఏంటంటే నీకు బుద్ధి లేదా అని చెప్తుంది. కానీ మన కృష్ణుడు కూడా మన పెద్దవాళ్ళే తయారు చేసింది, మన పూర్వీకులే కృష్ణుడు తయారు చేసింది. భలే తయారు చేసేసినారు.
కాస్త విచారం చేసిన వాడు జాగ్రత్తగా పదాలు వాడుకోవాలంటారు. ఎందుకని నా కొడుకు దొంగ నా కొడుకు అంటారు కదా, పెద్దలు తయారు చేశారండి. అక్కడే పడతావు దొంగ నీ కొడుక అప్పుడు చేస్తున్నాను అట్లా నా కొడుకు కాదండి వాడు. మరి ఇంకేస్తావు ఇట్లా అట్లాగా తయారు చేసేసినారు అనమాట. కాస్త ఆలోచించిన వాడు అనొచ్చు కానీ ఎలా అనొచ్చు కానీ చేద్దామన్నా అని నాకే వస్తుంది. వాడు నా కొడుకు ఎలా అవుతాడు. అప్పుడు కంటిన్యూ చేసేసినాం అనుకోండి, అప్పుడు ఈ టైపులో ఎవరు నానా జోడి చేసి పెట్టేసినారు ఫుడ్ ఎందుకైనా ముందు వస్తుంది కదా. అసలు వెళ్ళే వాళ్ళండి గతంలో ఉండేవాళ్ళు. అందుకని ఆ తిట్టికి నా నాన్న వడిసి పెట్టి నా కొడుకని అంటారు. తిట్టింది ఎవరిని తిడుతున్నావు వాడు కూడా కొడుకుందే చెప్పారు, ఆత్మకందే చెప్పారు. మనం తిట్టుకున్నట్టుగా, మన గురుకులు మనం తిట్టినట్టుగా, మన రక్త సంబంధాన్ని మనం దిగినట్టుగా అట్లా చేసేయాలన్నమాట వాళ్ళు. నాన్న చెప్పారు వాళ్ళు. కాబట్టి ఆత్మాన్మేవ లోకముపాసిత బ్రహ్మవేరు బ్రహ్మయో భవతి. ఇట్లాగా ఆత్మనే మనం ఉపాసన చేస్తాం. మనం అనుకోని బ్రహ్మవేరు ఇలాగ బ్రహ్మమును తెలుసుకునేవాడు బ్రహ్మమే అయి ఉన్నాడు అని చెప్పేసి ఇత్యాది విధానేషు. ఇలాంటి విధానములు ఎందుకు శృతి విధానం అనమాట. శృతి విధానం శృతి చెప్పింది ఇట్లా. ఇత్యాది విధానేషు సత్సు ఇట్లుండగా శృతి ప్రమాణాలు ఇలాగా ఉపదేశిస్తూ ఉండగా కహ అసవు ఏవ ఆత్మ కహ అసవు ఆత్మ. మరి ఎవర ఆత్మ ఎవరా ఇలా చెప్తుంటే కూడా అంటారు కదా ఎవరైనా. కహ అసవు ఆత్మ కిం తద్బ్రహ్మ ఏమిటా బ్రహ్మము. అది గీతలో కూడా వచ్చింది. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం అది పురుష అని మాటలు మళ్ళీ దానికి సమానం చెప్పేవాడు. కహ అసవు ఆత్మ కిం తద్బ్రహ్మ ఇది ఆకాంక్షాయా. ఆకాంక్ష పుట్టిస్తారు. ఆకాంక్ష ప్రతి ఉత్తరం కొరకు ప్రత్యుత్తరం కొరకు ఆకాంక్ష క్రియేట్ చేయబడుతుంది. క్లారిటీ కొరకు కూడా ఆకాంక్ష క్రియేట్ చేస్తారన్నమాట. ఇది ఆకాంక్షాయాం తత్స్వరూప సమర్పణేనేవ సర్వే వేదాంతా ఉపయుక్తా. కాబట్టి బ్రహ్మస్వరూప సమర్పణేన బ్రహ్మస్వరూపాన్ని ఇక్కడ ప్రతిపాదించి మనం ముందు పెట్టాలి కదా. అందుకనే సర్వే వేదాంత సమస్త వేదాంత వాక్యములన్నీ ఉపయుక్తా. సమస్త వేదాంతాలంతా ఉపయోగానికి ఉన్నాయి. ఉపయుక్తంగా ఉన్నాయి, మనకి అనుకూలంగా పనికొచ్చేదిగా ఉన్నది. నిత్య ఎట్లా సార్ నిత్య సర్వజ్ఞ సర్వగత నిత్యతృప్త. నిత్యమైనటువంటిది, సర్వజ్ఞమైనది, సర్వగతమైనది. నిత్యమైనది అనగానే మీరు ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. దానికి ఏమి చేయవలసిన పని, మీరు అపేక్షించుకోవాల్సిన పని, అంగాంగి భావాలు దానికి లేనే, సాధన సాధ్యాలు దానికి లేనే, ఎలాంటి వికారాలు దానికి లేనే లేదు. సర్వకాల సర్వావస్థలు ఎందు అవి మారినా సరే ఇది నిత్యంగానే అది నిత్యం. అంటే ఇదికేమి ఇంత కూడా చేయవలసిన పని ఉంటుంది. సర్వజ్ఞ సరే ఆత్మ నిత్యము అని అనుకోండి, ఆ ఆత్మ బాబాదులకి తగులుతుంది అనే మాట అన్నారు కదా. ఆత్మ నిత్యము అని తెలియకపోవడం బట్టి అంటారు. దేహం అనిత్యము అని తెలుసుకున్నాం అనుకోండి, దేహానికి ఏమి రాకూడదు అని మాట అన్నారు. ఆత్మ నిత్యము అని చెప్పుకున్నాడు అనుకోండి, ఆత్మకి ఇంకా ఇది వచ్చేది ఏమేమి వికారాలు తగలు. అట్లాగా దేహం ఏమిటి, ఆత్మ ఏమిటి, లేక అనాత్మ ఏమిటి, ఆత్మ ఏమిటి, తన లక్షణం ఏమిటి అని విచారం చేసుకున్న వెంటనే మనకి అపోహలన్నీ ఉండనే. నిత్య
సర్వజ్ఞ సర్వజ్ఞ సర్వం జానాతి సర్వభూతేషు జ్ఞాస్వరూప అని అంటాం. సర్వభూతములు జ్ఞానమాత్రమైన జ్ఞాస్వరూపమైనది. అలా సర్వగత అంతటా లోపల బయట వ్యాపించుకున్నది. నిత్యతృప్త ఇంకేమి పొందవలసింది ఏం లేదు. ఫుల్నెస్ నిత్యతృప్త సరే. నిత్య తృప్త ఆ తృప్తి అనేటువంటిది అలం ప్రత్యయం అనమాట. చాలు ఇంకేమి అక్కర్లేదు అనేది అప్పుడు ఉండేది నిత్యతృప్త. అందువల్ల జ్ఞానం కలిగిన వెంటనే ఎప్పుడైనా సరే నేను దీంతో బాగుపడతా, నేను దాంతో బాగుపడతా, నేను ఇట్లా ఉండాలి అలా ఉండాలి అని అనుకోలే అంతో లేదు. నేను హాయిగా ఉండాలనుకుంటే నన్ను ఎవరు ఉంచటం లేదు అనుకోడు. హాయిగా ఎలా ఉంటావు? అట్లా మాటలు రావు, ఏమి రావు. ఎందువల్ల ఏది తెలుసుకోవాలో తెలిసేస్తున్నాను కదా. హాయి లేదు, సుఖము లేదు, అది లేదు, ఇది లేదు, శాంతి లేదు, అశాంతి లేదు. శాంతి లేదు, శాంతిగా ప్రశాంతిగా ఉండాలి అని ఎవరైనా తత్వం తెలిసిన వాళ్ళని ఎవరైనా సరే ప్రశాంతిగా మీరు ఉండండి స్వామి. ఒక శిష్యుడు వచ్చి స్వామి ఇక్కడ మీకు ఇక్కడ రూమ్ ఇచ్చాము, మీకు ప్రశాంతిగా ఉండండి స్వామి. నాకు ప్రశాంతి లేదంటావా? అది ఎట్లా ఉంటుందో చెప్పు. ప్రశాంతికి శాంతి నువ్వు రూమ్ ఇచ్చానని చెప్పి వెళ్ళిపో అంతేనాడే. నేను ప్రశాంతిగా ఉండండి అంటే నేను అశాంతిగా ఉన్నానంటాయా? ఆ గురువు గారితో ఏది మాట్లాడినా తంట. స్వామి స్వామి ఇక్కడ కూర్చోండి హాయిగా ఉంటుంది అంటే నేను హాయిగా లేదా? ఏమన్నా హాయిగా లేదంటావా? మరి ఏమని చెప్పాలి సార్? కూర్చోమని చెప్పి వెళ్ళిపో అంతే. కానీ నువ్వు ఏం మాట్లాడతావు ఏంటి? నువ్వు ఇట్లాంటి వరకు మాట్లాడుకో. అప్పుడు భోజనం పెట్టి తృప్తిగా తినండి. ఏంటి తృప్తి దీనివల్ల వస్తానంటే జ్ఞానాల తృప్తి. కానీ దీనివల్ల తృప్తి ఏంటి? తర్వాత అరిగిపోద్ది, తర్వాత కడుపు నొప్పి, తర్వాత గ్యాస్ ఎన్ని ఉన్నాయి దీనిలో. తృప్తి అంటే కాస్త తింటావు, కాస్త వాకింగ్ చేయాలి. ఇప్పుడు మళ్ళా నేను ఏం తృప్తి? ఇప్పుడే వజ్రాసనం వేయాలి. తృప్తి అంటావంటే అమ్మో ఇది కూడా వాడకూడదా? నువ్వేం వాడినా స్వామి కూర బాగుండేది ఏంటి? కూర బాగుండేది ఏంటి? మళ్ళీ బాగులేదు. ఎందుకు బాగుండేది ఏంటి? ఇట్లా అనుకో. ఇట్లా ఈ అలవాట్లన్నీ మనకు ఉంటాయి కదా. అసలు విషయం తెలిస్తే మనం ఇంటికి విశేషాలు కనిపించకుండా వంకాయ కూర అని చెప్పు. వంకాయ కూర బాగా ఉంటుందని చెప్పు, బాగా ఉందని చెప్పు. ఇలాంటి అర్థమైందా? ఇలాగా నిత్యతృప్త అంటే ఆత్మే నిత్యతృప్తి. అంతకంటే ఈ అహంకారం గాని, దేహం గాని, ఇంకా మనసు గాని, ఏది గాని, విషయాలు గాని ఏమి ఉండవు. అనాత్మ ఎప్పుడైనా నేను అనాత్మనే తెలుసుకున్నవాడు నిత్యతృప్తిగా ఉండగలదా? అహంకారం ఉండగలదా? మనసు ఉండగలదా? ఆత్మజ్ఞానం కలిగించుకున్నవాడే ఇంకా దానికి ఏం చేసేది ఏం లేదు కాబట్టి, పొందేది ఏమి లేదు కాబట్టి, దానికంటే అన్యమైనది మరొకటి లేదు కాబట్టి నిత్యతృప్త విషయం. నిత్యశుద్ధ ముక్తస్వభావ విజ్ఞానమానందం బ్రహ్మ. నిత్యమై శుద్ధమై బుద్ధమై ముక్త స్వభావుడై ఉన్నటువంటి సత్యజ్ఞానం అనంత స్వరూపుడు. కాబట్టి విజ్ఞానం, ఆ విజ్ఞానమే ఆత్మస్వరూప లక్షణమే బ్రహ్మం, ఆనంద బ్రహ్మ. కాబట్టి విజ్ఞానం ఆనందం బ్రహ్మ. విజ్ఞాన స్వరూపుడైనటువంటి వాడు, ఆనంద స్వరూపుడైనటువంటి వాడు ఈ బ్రహ్మము. కాబట్టి బుద్ధికే సాక్షి అయిన వాడు, ఆనందమయ కోశానికే బ్రహ్మమైనటువంటి వాడు, ఆనందమయ కోశానికే బ్రహ్మము, సత్యం ఆధారం. ఇది ఏవమాదయ ఈ ప్రకారంగా తెలుసుకోవలసి ఉన్నది, విచారించుకోవలసి ఉన్నది అని చెప్పి ఇలాగ శృతి వాక్యాలన్నీ చక్కగా చెప్పబడి ఉన్నాయ్యా, విచారించుకోవాలని ఉన్నారు వాళ్ళు అని. తదుపాసనాస్య సరే అప్పుడు చెప్తాను. తదుపాసనాస్య శాస్త్ర దృష్ట మోక్ష ఫలం భవిష్యతి.
కర్తవ్య విధానం ప్రవేశే వస్తు మాత్ర కథనే జ్ఞానోపాదాన సంభవాత్ సప్తద్వీపా వసుంధరా సప్తద్వీపా వసుంధర అన్నట్టు అభిమతి అన్నట్టు సప్తద్వీపా వసుమతి రాజాసౌ గచ్చతి ఇత్యాది అది గచ్చతి ఇత్యాది వాక్యవత్ వేదాంత వాక్యానాం ఆనర్థక్యమేవ శాత. అది ఇక్కడ ఏమంటున్నారంటే తదుపాసనాచ శాస్త్రదృష్ట అదృష్ట మోక్ష ఫలం భవిష్యతి అని ఎంతవరకు చెప్పి వాళ్ళు ఆపారనమాట. దాని తర్వాత మరలా క్రియేట్ చేస్తున్నది ఆక్షేపాన్ని. ఇక్కడ ఏమన్నారు ఆ వాక్యం కూడా ఉందమ్మా, అది ఉపాసనాత్య ఈ ప్రకారంగా. ఉపాసనం అంటే ఉపాసన చేయడం అని కాదు, ఈ ప్రకారంగా ఈ జ్ఞానానికి దగ్గర రావడం అనమాట, ఈ జ్ఞానాన్ని బాగా తెలుసుకోవడం అనమాట. అట్లా కాబట్టి ఈ ప్రకారంగా తెలుసుకొని ఈ ప్రకారంగా దానికోసమై విచారించుకునేవాడు ఎవరైతే ఉంటాడో శాస్త్రం ఎందున్నటువంటి దృష్ట అదృష్ట దృష్టమైన అదృష్టమైన మోక్ష ఫలం భవిష్యత్. కాబట్టి దృష్టము అదృష్టంతో కూడుకున్న మోక్ష ఫలము భవిష్యత్ కలుగుతుంది అని సరే అని చెప్పుకొచ్చారు. ఈ వాక్యం చూడండి ఎట్లాగా. కాబట్టి ఈ బ్రహ్మజ్ఞానం చేత ఈ జగత్తునందు గోచరము కాదు, బ్రహ్మము గోచరం అయ్యేది కాదు. అతి సమయమందు ఈ బ్రహ్మజ్ఞానం ఈ జగత్తులో గోచరం అయ్యేది కానీ కాదనమాట. కాబట్టి శాస్త్ర దృష్ట అదృష్ట శాస్త్రంలో చెప్పబడినటువంటిదంతా కూడా ఇక్కడ మనకి అదృష్టం. శాస్త్రంలో చెప్పబడిన వాక్యాలన్నీ ఇక్కడ మనకి కనిపించేది కానీ కాదు ఇక్కడ. అలాంటి ఆ ఫలము భవిష్యత్ అప్పుడు భవిష్యకాలంలో అలగవలసింది అని అనుకుంటారు. అని ఇక్కడ చెప్తున్నారు. కర్తవ్య విధానం ప్రవేశే వస్తు మాత్ర కథనే ఆనోపాదాన అసంభవాతు. ఇంతవరకమ్మా ఎలా చెప్పుకుంటాం ఇవన్నీ. ఇక్కడ ఏదో కొద్ది కన్ఫ్యూజన్ గా ఉంది. ఇక్కడ ఇదిగో ఎందుకే కట్టుకున్నాం ఉపాసనాత్యాది బ్రహ్మ ఆనందం బ్రహ్మ ఇత్యవమాదయ. ఇక్కడ మొదటి నుంచి ఏం చెప్పుకున్నాం? పూర్వపక్షానికి సమాధానమే కదా. పూర్వపక్షానికి సమాధానం. ఓహో ఇదంతా పూర్వపక్షమేనా? ఇంత పూర్వపక్షం సరే సార్, పూర్వపక్షం మనం దానికి సమాధానం చెప్పేస్తున్నాం. ఇవన్నీ చెప్పారు కదా, అదే సార్ సార్. ఇలాగా జ్ఞాన నియోగవాదులు అనమాట. వాళ్ళు ఈ ప్రకారంగా ఉపాసన చేస్తే అది జ్ఞాన నియోగవాదుల దగ్గర సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాం మనం. అదే జ్ఞాన నియోగవాదుల యొక్క విషయాన్ని ఇక్కడ చెప్పుకుంటున్నాం. అలాగే మీరు అన్న ప్రకారంగా ఇలాగ ఉపాసన చెయ్యాలి, ఇట్లాంటి ఈ మంత్రాలతో చెప్పబడేవన్నీ అని అనుకుంటే శాస్త్రంలో ఉండేవన్నీ చూసినవన్నీ అదృష్టమైన ఇప్పుడు కనిపించినటువంటి ఆ మోక్ష ఫలాన్ని మనం భవిష్యత్తులో పొందుతాము అని ఇలా చెప్తారు మీరు. ఇలాంటి వాక్యాలంతా ఇదంతా పూర్వపక్షకారుడు అన్నట్టు ఇట్లా పొందాలి. దానికి మళ్ళా ఇంకొక మాట, ఈ వేదములు వస్తువుని మాత్రం చెప్పుట ఎందు ఆనందం చేస్తారు అది వాళ్ళు కంటిన్యూ అన్నమాట, పూర్వపక్ష కంటిన్యూ. ఇలాగా వేదాలన్నీ కూడా ఈ ప్రకారం వద్దుగా పూర్వపక్షి కూడా వాడాడనమాట. ఏది ఈ మంత్రాలన్నీ ఈ యొక్క శృతి వాక్యాలన్నీ వాడాడు. అందుకనే ఉపాసన చెయ్యాలి, ఉపాసన కిందనే పెట్టాలి. ఇవన్నీ బ్రహ్మజ్ఞానము కర్మజ్ఞానం విలక్షణంగా ఉన్నా సరే ఇలాగా తెలుసుకోవాల్సి ఉన్నది, ఇలాగా చేయవలసి ఉన్నది అని చెప్తూ వాళ్ళు ఆ కర్తవ్య విధి లేకుండా కేవలం వస్తువుని చెప్పినంత మాత్రం చేత అక్కడ వదిలేది పట్టుకునేది లేకపోవటం చేత
అప్పుడు అది వేస్ట్ అయిపోతుంది, అనంతమైపోతుంది. అందువల్ల ఎప్పుడైనా సరే కర్తవ్యం ఇది ఉండాలి, వదిలేది ఉండాలి, పట్టుకునేది ఉండాలి. అప్పుడు ఆ విషయం చెప్తే మీకు పడుతుందే గాని ఊరికేనే అలా చెప్తే వెళ్దాము. ఇదిగో సప్త ద్వీపం అవుతుందిరా అన్నావు, 7 ద్వీపాలతో కూడుకున్నది ఈ భూమి, నాకేమొస్తుంది? ఇందిరాగాంధీ చాలా ధనం ఉంది, నాకేమొస్తుంది? రాజాతో గట్టిది, రాజుగారు వెళ్తూ ఉన్నారు, అప్పుడు నాకేంటి? అలాగే వైకుంఠంలో విష్ణు ఉన్నాడు, నాకేంటి? ఇట్లాగా చెప్తే లాభం లేదయ్యా. అలాగా ఉంది మీ ఉపనిషత్ వాక్యాలు అని చెప్తున్నాడు. ఎవరో అందుకని ఉపాసన చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. రాగాతో గట్టి తీసి వాక్యాలు ఏందో వేదాంత వాక్యాన మానస, ఇలాగే వేదాంత వాక్యాలు ఉంటున్నాయి కాబట్టి ఆనర్దక్యం కలుగుతుంది. ఆనర్దక్యం అప్పుడు దీనికి సమాధానం చెప్తున్నది ముందు పోవాలి. ఇదంతా కూడా పూర్వపక్షమే అన్నమాట. పెరుగుతో ఈసారి వచ్చినప్పుడు దీన్ని ఒక్కసారి రిపీట్ చేసి చెప్తాం. వాక్యాలు మన వాక్యం వాడేటప్పటికి వాక్యం